Hi everyone, welcome to our channel. This is Modri. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో గ్రూప్ లింక్ ఉంటుంది, సో జాయిన్ అవ్వండి. గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే లైక్ చేసి కామెంట్ చేయండి. 1 నెంబర్ని గివ్ అవే విన్నర్గా సెలెక్ట్ చేస్తాం. సో ఇప్పుడు అందరికీ డౌట్ ఏంటంటే క్లెన్జింగ్ అంటే ఏంటి, దేనికి యూజ్ చేస్తారు, ఎలా యూజ్ చేస్తారు అనే డౌట్స్ కొంతమందికి ఉంది. సో క్లెన్జింగ్ గురించి చెప్పండి అక్క అని కొంతమంది అడుగుతున్నారు. సో క్లెన్జింగ్ ఏంటంటే మనకి ఏమన్నా మేకప్స్ వేసుకునే ముందు కానీ, సో మేకప్స్ రిమూవ్ చేయడం కానీ, లేదా స్కిన్కున్న డెడ్నెస్ కానీ, బ్లాక్నెస్ కానీ, ట్యానింగ్ కానీ రిమూవ్ చేసుకోవడానికి చాలా బాగా యూస్ అవుతుంది. సో అందులోనే ఆయిల్ ఫ్రీనెస్ కూడా ఉందండి. చాలామందికి జిడ్డు పట్టేయడము, లేదా స్వెట్టింగ్ ఎక్కువ వచ్చేయడము, స్కిన్ అనేది ఆయిలీగా ఉండడము, మనం రెడీ అయిన తర్వాత సో బాతింగ్ అయిన తర్వాత రెడీ అవుతాం. కొంతమంది రెడీ అయిన వెంటనే కూడా స్వెట్టింగ్ అనేది వచ్చేస్తుంది. ఒక 2 మినిట్స్కి 3 మినిట్స్కి లేదా ఒక 5 మినిట్స్కి 10 మినిట్స్కి మొత్తం ఆయిలీనెస్ అయిపోతుంది అన్నమాట. సో అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళైనా సరే, అంటే అందులో 2 టైప్స్ ఉన్నాయి. ఆయిల్ ఫ్రీనెస్ ఉంది, ఆయిల్ కంట్రోల్లో ఒకటి ఉంది. సో మీకు ఏది కావాలి అనుకున్న వాళ్ళు సో అది యూజ్ చేసుకోవచ్చు. అండ్ డ్రై స్కిన్ వాళ్ళకి సపరేట్ ఉంటుందండి, అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి సపరేట్ ఉంటుంది. సో ఎవరి స్కిన్ టోన్ బట్టి వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. మీ స్కిన్ టోన్ అనేది మీకు తెలియకపోతే ఒకసారి బ్యాక్ కెమెరాలో ఫోటో తీసి వాట్సాప్ చేయండి, సో చెక్ చేసి చెప్తాము. సో మీ స్కిన్ టోన్ తెలిసైతే చెప్పండి, ఓకేనా. నైట్ క్రీమ్స్ గురించి కానీ, స్కిన్ వైట్నింగ్ క్రీమ్స్ గురించి కానీ అయితే ఖచ్చితంగా మీ ఫేస్ పిక్ అనేది బ్యాక్ కెమెరాలో తీసి పెట్టండి. సో చెక్ చేసి మీకు ప్రోడక్ట్ అనేది చెప్తాము. బట్ మీ పిక్స్ అనేది ఎక్కడికి షేర్ అవ్వు, నేను చూడగానే డిలీట్ చేసేస్తాను, లేదా మీరే వెంటనే డిలీట్ చేసేయచ్చు. అండ్ ఇది నార్మల్ స్కిన్ టోన్ వాళ్ళకి, సో ఆయిల్ స్కిన్ టోన్ వాళ్ళకి సపరేట్ ఉంటుంది. సో అది ఆయిల్ ఫ్రీనెస్, కానీ వెంటనే ఆయిల్ ఫ్రీనెస్ అనేది అయిపోతుంది. అది ఎలా యూజ్ చేయాలంటే, సో మీరు బాతింగ్ అయిపోయిన తర్వాత రెడీ అయ్యేటప్పుడు అది అప్లై చేయాలి. ఇది ఉంటుంది కదా, ఇది క్లెన్జర్, హైడ్రో క్లెన్జర్. సో మనకి స్కిన్ టోన్కి సెట్ అయ్యేటట్టు తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చి దీన్ని క్లీన్ చేయడం వల్ల కొంతమందికి ఓపెన్ పాస్ ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి యాక్నీ స్పాట్స్ ప్రాబ్లం కానీ, లేకపోతే యాక్నీ హోల్స్ ప్రాబ్లం కానీ ఉంటుంది. ఒక్కొక్కరికి హెవీ డస్ట్ కానీ ట్యానింగ్ కానీ ఉంటుంది. వాళ్ళకి కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది, క్లీన్ చేస్తుంది. ఫేస్ అనేది చక్కగా క్లీన్గా క్లీన్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చి మేకప్ వేసుకునే ముందు దీన్ని క్లీన్ చేయడం వల్ల సో సన్ ట్యాన్ ఉన్న ఫేస్కైనా డెడ్స్ అనేది ఎక్కువ ఉన్నా సో వెంటనే క్లీన్ అయ్యి ఫ్రెష్గా కనిపిస్తుంది ఫేస్. సో ఫేస్ అనేది బ్రైట్గా ఉండి క్లీన్గా ఉంటుంది అన్నమాట. ఎలాంటి డస్ట్ అది లేకుండా చక్కగా క్లీన్గా ఉంటుంది. ఇది ఎవ్రీడే కూడా యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏముండదు, ఓకేనా. లేదు మీరు రెడీ అయ్యేటప్పుడు సో మేకప్స్ వేసుకునేటప్పుడు అలాగైనా యూజ్ చేయొచ్చు, ఓకేనా. ఇది వచ్చి క్లెన్జింగ్ అండి. ఇది డైరెక్ట్ ఫేస్ మీద అయినా అప్లై చేయొచ్చు, లేదా జస్ట్ కొంచెం తీసుకొని కాటన్ పెట్టి మీకు ఎక్కడైతే డస్ట్ ఫేస్ అయితే ఫేస్ మొత్తం చూసారు కదా డస్ట్ అనేది ఎలా వస్తుందో. సో మన ఫేస్ మీద ఎంత డస్ట్ ఉన్నా చక్కగా ఈజీగా వస్తుంది. మీకు ఇంకా వీలుంది అనుకున్నట్టయితే చక్కగా దీన్ని ఫేస్కి అంతా ఫింగర్స్తో రఫ్ చేసి వాటర్తో వాష్ చేసేయండి. అది ఇంకా నీట్గా క్లీన్ అవుతుంది అన్నమాట. ఫేస్ అనేది చక్కగా నీట్గా క్లీన్గా వచ్చేస్తుంది. మనకి ఎంత డెడ్ సెల్స్ ఉన్నా, ఎంత డస్టింగ్ ఉన్నా, ఓపెన్ పౌస్ క్లోజ్ అయిపోయి చాలామందికి ఎన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేసినా సెట్ కాదు. ఏంటంటే రిజల్ట్ అనేది కనిపించదు. అలాంటి వాళ్ళు కూడా చక్కగా ఈజీగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకోవడం వల్ల ఆ ఓపెన్ పౌర్స్ అనేది కూడా చక్కగా క్లీన్ అవుతుంది. యాక్చువల్లీ మేము ఫేషియల్స్ చేసినా, మేకప్స్ చేసినా ఫస్ట్ క్లెన్జింగ్ అనేది పెడతామండి. పెట్టి దాన్ని ఫేస్ నీట్గా క్లీన్ చేసేకే
సో మేకప్ వేయడం కానీ లేదంటే ఫేషియల్ చేయడం కానీ చేస్తాం. అలాగా మీకు కుదరదు కాబట్టి సో మీరు ఇంట్లో ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఫేస్కున్న డెడ్నెస్ పోతుంది, నెక్ బ్లాక్నెస్ పోతుంది, హ్యాండ్స్ బ్లాక్నెస్ పోతుంది. చాలామందికి క్లెన్జింగ్ ఏంటనేది కూడా తెలియదు. సో అలాంటి వాళ్ళు చక్కగా యూజ్ చేయొచ్చు. ఏమన్నా డౌట్స్ ఉన్నా అడగండి, సో ఇన్ఫామ్ చేస్తాను. యాక్చువల్లీ నేను బాతింగ్ చేసి వచ్చాను, నేను వీడియో కూడా మార్నింగ్ చేస్తున్నాను. ఎందుకంటే అస్సలు పార్లర్ రీమోడలింగ్ చేయించాక ఖాళీ ఉండట్లేదండి. వీడియో చేద్దామన్నా అంత టైం ఉండట్లేదు, ఖాళీ ఉండట్లేదు. సో నేను ఈరోజు ఎర్లీ మార్నింగ్ కొంచెం ఎర్లీగా వచ్చానమాట. సో పార్లర్కి ఎర్లీగా వచ్చి నేను వీడియో చేసుకున్న తర్వాత వర్క్ స్టార్ట్ చేసుకుందామని ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చేసేస్తున్నాను. సో నేను ఇప్పుడు బాతింగ్ చేసి వచ్చా. సో చేసిన డెడ్ సెల్స్ కానీ డస్ట్ కానీ కనిపిస్తుంది కదా. సో మీకు వీడియోలో ఇంకా క్లారిటీ కనిపించట్లేదు, బట్ బయట అయితే చాలా ఎక్కువ ఉంది. ఇదంతా డస్ట్ అన్నమాట. ఓకే, సో ఎంత మనం రఫ్ చేస్తే అంత బ్లాక్నెస్ అనేది వస్తుంది. అలాగే మన స్కిన్ మీద మీకు హెవీ డస్ట్ అనేది ఉంటుంది. సో అది ఎవరికి కనిపించదు. అలాంటప్పుడు ఇలాంటి క్లెన్సింగ్ చేస్తే ఫేస్ అనేది కూడా చక్కగా బ్రైట్గా కనిపిస్తుంది అన్నమాట. ఇది మీరు అట్లీస్ట్ ఫేషియల్స్ క్లీనప్స్ చేయించిన వాళ్ళైనా అప్పుడప్పుడు చేసుకోవడం వల్ల మీకున్న డస్ట్ అనేది ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఓకేనా. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చి హ్యాండ్. ఇదిగోండి చూడండి ఎంత క్లీన్గా బ్రైట్గా కనిపిస్తుందో. ఈ పార్ట్ అంతా నేను రఫ్ చేసేసిందే. సో క్లీన్గా ఇక్కడ స్కిన్కి ఇక్కడ స్కిన్కి చూడొచ్చు నేను ఇక్కడ వరకు చేసా. ఓకేనా. సో ట్యానింగ్ అనేది చక్కగా రిమూవ్ అవుతుందండి. ట్రై చేయండి. దీని కాస్ట్ కూడా చాలా రీజనబుల్లే. సో మీరు కంగారు పడక్కర్లేదు. ఓకేనా. అండ్ దీని కాస్ట్ స్కిన్ టైప్స్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. విటమిన్ B3, విటమిన్ B5 కూడా ఉంది. అండ్ క్లెన్జింగ్ హెల్ప్, రిమూవింగ్ స్కిన్ డ్యామేజ్. ఓకేనా. స్కిన్కి ఎలాంటి డ్యామేజ్ ఉన్నా రిమూవ్ అవుతుంది. అండ్ ఎలాంటి స్కిన్ డ్యామేజ్ కూడా అవ్వదు. ఆల్ స్కిన్ టైప్స్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే వాట్సాప్ మెసేజ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి స్కిన్ ప్రాబ్లం ఉన్నా సజెస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.